నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజిన్. మద్యం కుంభకోణం విషయంలో సిట్ చేస్తున్న దర్యాప్తులో కీలకమైన అంశాలు బయటకు వస్తున్నాయి. అసలు చాలామందికి కూడా మద్యం కుంభకోణం ఇప్పుడు సిట్ చేస్తున్న విచారణ మీద చాలామందికి పూర్తి స్థాయిలో అవగాహన లేకపోతే పూర్తి స్థాయిలో అవగతం కూడా కావడం లేదు. అసలు ఎటు వెళ్తోంది ఈ విచారణ, దేని మీద జరుగుతోంది ఈ మద్యం కుంభకోణం విచారణ అనేది. మద్యం కుంభకోణం విచారణ గురించి అంటే వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో సుమారుగా 3,000 కోట్లకు పైగా అవినీతి జరిగింది అన్న ప్రాథమిక అంశం మేరకు ఉన్న ఆధారాల మేరకు ఇప్పుడు సిట్ దర్యాప్తు చేస్తుంది. ఎట్లా దీన్ని దర్యాప్తు చేస్తుంది అంటే 2019 నుంచి 24 మధ్యలో ఒక్కొక్క కేసు మీద అంటే ఆర్డర్లు ఇచ్చిన ప్రతి కేసు మీద 60 నుంచి 150 రూపాయల మేర ప్రతి కేసు అంటే సుమారుగా ఒక కేసు వచ్చేసరికి ఒక 12 బాటిల్లో 14 బాటిళ్ళు ఉంటాయి. దాని మీద ఉన్న లాభం మేరకు మూలధరను పెంచి అంటే జగన్ గారు చెప్పారు చూడండి, ఆ మధ్యకాలంలో ఎంత రేటు పెంచితే అంత తక్కువ తాగుతారు అనే విచిత్రమైన సామెత చెప్పినట్లు ఈ మొత్తం మూలధర పెంపు మొత్తం కూడా అంతిమ లబ్ధిదారు ఎవరంటే జగన్ గారే. అంటే ఆయన చెప్పిన సామెత ఏంటంటే తక్కువ తాగడానికి కాదు, ఆయనకి ఎక్కువగా రాబడి రావడానికి అని అయితే అర్థమవుతుంది. ముఖ్యంగా ఎంత మేర ఎన్ని కేసులు, అసలు ఏ బ్రాండ్లు తాగుతున్నారు ఏపీలో, దీనివల్ల వచ్చే ఆదాయం ఎంత, దీన్ని ఏ పందాలో మనం లబ్ధి పొందొచ్చు అనేది 2019కి ముందే ఇప్పుడున్న ఈ రాజ్ కసిరెడ్డి కానీ, సజ్జల శ్రీధర్ రెడ్డి కానీ, లేకపోతే విజయసాయి రెడ్డి కానీ, ఈ బృందం అంతా ఇప్పుడున్న 29 మంది మిథున్ రెడ్డితో సహా 29 మంది నిందితులు కూడా ఒక పక్కా ప్లాన్ అంటే ఎట్లా ఏ రాబడిని మనం ఎలా తీసుకురావచ్చు, మద్యం విధానాన్ని పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకి ఎత్తివేసి ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరవడం ద్వారా ఏ కంపెనీకి ఎంత లబ్ధి చేకూర్చవచ్చు, ఆ కంపెనీ లబ్ధి చేకూర్చడం ద్వారా నెలవారీ ఎంత మామూలు వసూలు చేయొచ్చు అనేది అయితే ఒక పక్కా ప్లానింగ్ ప్రకారం. అంటే అంతిమ లబ్ధిదారు జగన్కే నెలకు 60 కోట్ల మేర రాబడి వెళ్ళిందంటే ఈ మొత్తం వ్యక్తులకు మరింకెంత రాబడి వెళ్ళింది, ఏ మార్గాల్లో వెళ్ళింది అనేది కూడా కీలకమే. సో ప్రతి కేసు మేము ఆర్డర్ మీకు ఇస్తాము, ఆ కేసు తాలూకా డబ్బు మాకు పంపించండి వివిధ మార్గాల్లో అనేది అయితే ఈ ప్రస్తుతం ఉన్న ఇప్పుడు అవినీతి తంతుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్న అంశం. మొత్తం అంతా మద్యం కుంభకోణంలో దీని మీద అయితే జరగడం లేదు. కానీ ప్రస్తుతం ప్రాథమికంగా ఉన్న ఆధారాల మేరకు ప్రతి కేసు మద్యం వినియోగం మీద ఆర్డర్ ఇవ్వడం ద్వారా పక్కాగా మీకు ఇన్ని ఆర్డర్లు ఇచ్చాం, సో ఇన్ని కేసులకు సంబంధించి ఆర్డర్లు ఇచ్చాం, ఆ సంబంధించిన డబ్బులు మాకు వివిధ మార్గాల్లో మాకు పంపించండి అనే దాని మీద 3,000 కోట్ల రూపాయలు పైగా అవినీతి జరిగింది అనేది ప్రాథమిక అంశం అన్నమాట. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతుంది. ఇప్పటికే దీనికి కీలకమైన 3 అరెస్టులు జరిగాయి. అంతిమ లబ్ధిదారు జగన్ అనేది పత్రికల్లో వచ్చింది, సిట్ దర్యాప్తులో కూడా వచ్చింది. సో దీన్ని పక్కన పెడితే సిట్ దర్యాప్తును లేకపోతే కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు అనే ఆరోపణను ఎదుర్కోకుండా ఉండాలి అంటే ఈ మొత్తం అవినీతిలో నష్టపోయింది, చివరకు లబ్ధి పొందిన జగన్ అయితే చివరకు నష్టపోయింది ఖచ్చితంగా మందుబాబులే. ఎలా నష్టపోయారు అంటే దీన్ని మానవతా యాంగిల్లో లేకపోతే హ్యూమన్ యాంగిల్లో తీసుకువెళ్తే ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుందని అయితే నేను ఒక జర్నలిస్ట్గా భావిస్తున్నాను. ఎలా అంటే నాసిరకం మద్యం, ఈ మొత్తం అవినీతికి సంబంధించి కంపెనీల మీద పడే భారాన్ని వాళ్ళు నాసిరకం మద్యం సప్లై చేయడం మీద భర్తీ చేసుకున్నారు. అంటే ఈ ప్రతి కేసు మీద పడిన నష్టాన్ని వాళ్ళు నాసిరకం మద్యం మీద సరఫరా చేశారు. ఆ నాసిరకం మద్యం తాగి అంతిమంగా నష్టపోయింది మద్యం బాబులు. సో సుమారుగా నాకు తెలిసి అయితే 5 ఏళ్లలో సుమారుగా 30,000 మంది పైగా మృతి చెందారు ఈ విషపూరిత మద్యం లేకపోతే నాసిరకపు మద్యం వల్ల. సో ఈ నష్టపోయిన వాళ్ళని ఖచ్చితంగా ఈ కేసులో ఇంప్లీడ్ చేస్తే నష్టపోయిన కుటుంబాలను అంటే ఒక కుటుంబ పెద్ద నష్టపోతే కుటుంబాలను కూడా ఈ కేసులో ఇంప్లీడ్ చేసి ముఖ్యంగా వాళ్ళ ప్రతి జిల్లా నుంచి కూడా మేము ఈ అవినీతి వల్ల కానీ ఈ నాసిరకం మద్యం వల్ల కానీ మేము నష్టపోయాం, మా ఇంట్లో వాళ్ళని నష్టపోయామని ఖచ్చితంగా ఫిర్యాదులు ఇప్పిస్తే ఇది పెద్ద కేసు అవుతుంది, దేశం మొత్తం తిరిగి చూసే కేసు అవుతుంది. సో 2019 నుంచి 24 మధ్యలో ఎంతమంది చనిపోయారు, ఎంతమంది అనారోగ్యం బారిన పడ్డారు అనే లెక్కలను తీసుకోగలిగితే కనుక ఖచ్చితంగా ఇది మంచి కేసు అవుతుంది. వాళ్ళ నుంచి ఫిర్యాదులు తీసుకుంటే గవర్నమెంట్ ఇది హ్యుమానిటీ యాంగిల్లో కూడా వెళ్తుంది. సో అంతిమ లబ్ధిదారు లాభం వల్ల అంతిమంగా నష్టపోయింది మాత్రం ప్రజలే. అంటే జగన్ చెప్పిన లాజిక్ ఏంటంటే ఎంత ధర పెంచితే అంత డబ్బులు నాకు వస్తాయి అని చెప్పడం అనమాట. సో ఈ మొత్తం కేసుకు సంబంధించి ఇంకా లోతైన దర్యాప్తు జరగాల్సి ఉంది. అసలు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు చేశారు అనేది జరగాలి. అసలు పూర్తి స్థాయిలో ఈ కల్తీ మద్యం లేదా నాసిరకపు మద్యం
తయారీకి ప్రోత్సహించింది ఎవరు, అసలు మొత్తం దీన్ని అసలు తయారీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ మద్యం డిస్టిలరీస్లో కానీ ఆ ప్రభుత్వం తాలూకు కానీ ఎక్కడైనా టెస్టులు నిర్వహించారా, ఒకవేళ టెస్టులు నిర్వహిస్తే ఇంతమంది చనిపోవడానికి గల కారణం ఏంటి, పూర్తి స్థాయిలో ఈ అన్నిటి మీద కూడా ఖచ్చితంగా దర్యాప్తు జరగాలి. కేవలం ఒక విషయం మీద నేను అనుకోవడం ఏంటంటే ఈ మూలధర పెంపు లేకపోతే 3,000 కోట్ల అవినీతి కాదు, దీని వెనకాల చాలా పెద్ద స్కామ్ అయితే ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఈ బ్లాక్ మనీ అంతా అంటే నేరుగా కొనుగోలుదారులు ఏం చేశారంటే అప్పట్లో ఆన్లైన్ లేదు కాబట్టి ఓన్లీ ఆఫ్లైన్ చెల్లింపులే కాబట్టి ఈ డబ్బుని ఎంత ప్రభుత్వం తీసుకుంది, లేకపోతే ఈ డబ్బు లేకపోతే ఎటువైపున ఇతర దేశాలకు వెళ్ళి అది మళ్ళీ బ్లాక్ మనీ కాస్త వైట్ మనీని ఎలా చేశారు ఏంటి అనేది ఈడీ కూడా దృష్టి పెడితే ఈ కేసులో మరింత కీలకమైన ఆధారాలు లభించే అవకాశం ఉంది. కేవలం తూతు మంత్రంగా చేస్తే మాత్రం కేవలం కొన్ని రోజులుగా బయటకు వస్తారు. ఈ కేసును మళ్ళీ వాళ్ళు పూర్తి స్థాయిలో ప్రభావితం చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో అంతిమ లబ్ధిదారు పైన కూడా ఖచ్చితంగా కేసు పెట్టే ముందు నేను అనుకున్నది ఏంటంటే ప్రజల నుంచే విడతలు కానీ లేకపోతే ప్రజల నుంచి బాధితుల నుంచే నాసిరకపు మద్యం వల్ల నష్టపోయిన బాధితుల నుంచే ఫిర్యాదులు తీసుకోవడం కానీ వాళ్ళతోనే కోర్టుల్లో కేసులు వేయడం కానీ జరిగితే ఖచ్చితంగా అంతిమ లబ్ధిదారికి ఇది ఖచ్చితంగా తగులుతుంది. అంతిమ లబ్ధిదారు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇది క్లుప్తంగా మద్యం కుంభకోణం విషయం.